వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ టైల్స్ బై భవ్య. చాలా రోజుల తర్వాత నేను ఈరోజు ఈ కిచెన్లో వంట చేయబోతున్నాను. ఏం చేయబోతున్నానో చూడండి. ఫస్ట్ దోసకాయ పచ్చడి, ఫాలోయింగ్ బెండకాయ కూర అండ్ అగైన్ తోటకూర, పప్పు. లెట్స్ గెట్ స్టార్టెడ్. పప్పుని కడుక్కుంటున్నాను. తర్వాత ఆకుకూరని కడగాలి. బెండకాయలు కడగకూడదు కదా. చిన్నప్పుడు ఏంటంటే కడిగేసేదాన్ని, తర్వాత అవేమో ఎట్లయిపోయాయి, ముద్ద ముద్ద గుజ్జు గుజ్జుగా వచ్చేది. రిసార్ట్ వెబ్ సిరీస్లో వెట్రీ చేస్తాడు కదా, అట్లా వస్తాయన్నమాట. బెండకాయ కూరను మాత్రం కడిగి చేస్తామంటే. ఆకుకూరని ఖచ్చితంగా 2-3 టైమ్స్ అయితే నేను కడుగుతాను. ఎందుకంటే నాకు డౌట్ అనమాట, దాంట్లో ఏమైనా మట్టి ఉండిపోతుందేమో అని. మట్టి ఉండిపోతే తినలేం కదా. అంటే తినచ్చు, బట్ మా అమ్మ అయితే పాపం నేను ఒకసారి అట్లా కడగకుండా చేసేస్తే ఏమనదు, తినేస్తుంది. కానీ నేను తినను, నేను చేసిందే. అప్పటి నుంచి ఒకసారి అలా అయింది మా ఇంట్లో, అలా చేసేసి అప్పటి నుంచి నాకు ఇంకా భయం అనమాట. ఆకుకూరని ఒక్కసారే కడగాలి అంటే ఖచ్చితంగా 2 టైమ్స్, లేకపోతే అప్పుడప్పుడు 3-4 టైమ్స్ కూడా కడుగుతాను. ఇట్లా ఫస్ట్ వాటర్ తీసుకొని ఇట్లా 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 వేస్తాను నేను. ఇట్లనే 3 టైమ్స్ ఇట్లనే కడుగుతాను. మళ్ళీ వాటర్ పారబోసేస్తాను, మళ్ళీ ఇలా వేస్తాను అన్నమాట. ఫస్ట్లో ఏం చేసేదాన్ని అంటే నార్మల్ చిల్లులు బుట్ట తీసుకొని ఆకు మొత్తం బుట్టలోకి వేసి కడిగేదాన్ని. అట్లనే ఆ రోజు మా అమ్మకి కడిగింది, కానీ అది మట్టి ఇసుక పోలేదు. ఇంకా అప్పటి నుంచి ఇలా కడగటం స్టార్ట్ చేశాను. సో దట్ అది ఏమవుతుందంటే మట్టంతా కిందకి దిగిపోతుంది, ఆకు మాత్రం ఇట్లా పైకి ఉంటుంది. ఇంకా అదొక్కటి ఇలా చేతులతో తీసి పిండి సైడ్కి పెట్టేసుకోవటము. కానీ కొంచెం టైం టేకెన్ అనమాట ఈ ప్రాసెస్. మా అత్తయ్య గాయస్ రేపో ఎల్లుండో వెళ్ళిపోతున్నారు. నిన్నటి వరకు మా అత్తయ్య చేశారు, వెళ్ళిపోయారు గాయస్. వెళ్ళిపోయారు గాయస్ మా అత్తయ్య. హాయ్ చెప్పండి. పోవు పెడతా. పప్పులో వాటర్ పోసుకోవాలి. యాక్చువల్ నాకు అవి ఎంత పోయాలి ఏంటి తెలీదు. ఆకుకూరకి ఎక్స్పెషల్లీ ఎక్కువ పోసేస్తా, డిఫాల్ట్గా అంత పడిపోతుంది నాకు. ఇంకా కూరకి పోపేసుకుంటున్నా. బెండకాయ కూర చూసారు కదా. బెండకాయ కూర కూడా అంతే, ఎక్కువసేపు మూత పెట్టేసినా మెత్తగా అయిపోతుంది, కడిగినా మెత్తగా అయిపోతుంది. నేనేం చేస్తానంటే పోపేసేసి అవి ఇట్లా కొంచెం ఫ్రై చేసి ఉప్పేసి కాసేపు, అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు నేను మూత పెడతాను. తర్వాత ఇంకా మూత తీసేసి నార్మల్ ఫ్రైలా చేస్తానన్నమాట. ఇందాక గిన్నె చూసారు కదా, ఆ గిన్నెలోనే పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు ఉన్నాయి. ఆ గిన్నె డైరెక్ట్గా అట్లే పెట్టేసి కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెడితే మగ్గుతుంది. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ ఎలా చేస్తారంటే పచ్చి కాయలే చేస్తారు, పచ్చిమిరపకాయలు కొంచెం పప్పులు అవన్నీ మాత్రం మిక్సీ పట్టి కలుపుతారనమాట. దోసకాయలు మాత్రం మగ్గిస్తారు, కానీ ఇక్కడ మగ్గిస్తారు. సో నేను అట్లే మగ్గిసి చేస్తున్నాను. సో కుక్కర్ విజిల్ వచ్చింది, 3 విజిల్స్. నేను ఒక్కొక్కసారి 3 చేస్తా. ఒకవేళ టైం అయిపోతుంది, ఎక్కువ త్వరగా మనకు కావాలంటే 4 ఇచ్చేసి విజిల్ నేనే దాని ప్రెషర్ అంతా పోగిచ్చి తీసేస్తాను. అలా ఉన్న లోపల ఉడుకుతుంది. అంటే మనం ఎక్కువ విజిల్స్ ఇచ్చిన తర్వాత ప్రెషర్ తీసేస్తే లోపల ఉడికిపోతుంది. ఇంకా మన కూర రెడీ అయిపోయింది. కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నా. నెక్స్ట్ దోసకాయ పచ్చడి మగ్గిచ్చాను కదా, ఆ ముక్కలన్నిటినీ మిక్సీ వేసేసుకోవాలి. యాక్చువల్గా పల్స్ ఇస్తే చాలు మగ్గిపోయింది కాబట్టి, కానీ నేను మర్చిపోయి మిక్స్ చేసాను. సో అది బాగా పేస్ట్ అయిపోయిందనమాట. ఇంకా దానికి పోపు పెట్టేసుకున్నాను. క్యాజువల్ డే, ఎటువంటి హడావిడి లేదు. ఆ రోజు ఎటువంటి బయటికి వెళ్ళే పనులు లేవు అంటే ఖచ్చితంగా 3 కానీ 4 కానీ వెరైటీస్ ఉంటాయి ఇంట్లో. లేదు బిజీ టైము, ఎవరికైనా పనులు ఉన్నాయి త్వరగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటే 2 ఐటమ్స్ ఖచ్చితంగా
మినిమం 2 ఉంటాయి, మ్యాక్సిమం 4 వరకు ఉంటాయి మా ఇంట్లో. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. యాక్చువల్లీ నేను అన్నిటికన్నా బాగా చేసేది రైసే, పొడి పొడిగా చేయగలను అనమాట. ఇంకా పచ్చడి కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా పేస్ట్ అయిపోయింది, కానీ టేస్ట్ మాత్రం పచ్చడే బాగుంది ఈరోజు చేసిన వంటలన్నిట్లో. ఇంకా పప్పుకు కూడా పోపేసేసుకొని బాగా మిక్స్ చేసేసి, అంటే ఉప్పు, కారం, చింతపండు గుజ్జు విజిల్ తీసాక వేసుకొని అవి మిక్స్ చేసి తర్వాత పోపేస్తాను. తర్వాత పప్పును కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, రైస్, పప్పు, పచ్చడి, కర్రీ. ఎమ్మిగా ఏముందంటే పచ్చడి ఉంది ఈరోజు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.